బిజినెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఒక చక్కటి బిజినెస్ ఐడియా. ఇది తక్కువ పెట్టుబడితో మీ ఇంటి దగ్గరే ప్రారంభించుకోవచ్చు. చాలా తక్కువ మొత్తంలో అది కూడా 10,000 పెట్టుబడితో వ్యాపారం చేయొచ్చు. నెలకు కనీసం 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించొచ్చు. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీకు పెరుగుతున్నటువంటి ఖర్చుల నుంచి మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉంటే ఔషధ మొక్కలను పెంచి అమ్మడం ద్వారా మీరు చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు. ఈ ఔషధ మొక్కలకు ప్రస్తుతం చాలా డిమాండ్ ఉంది. వీటిని ఇంట్లో పెంచుకోవడం ద్వారా మీరు వచ్చే ఔషధ గుణాలతో బీపీ, షుగరు, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు. ముందుగా మీరు ఖాళీ స్థలంలో గ్రీన్ హౌస్ పద్ధతిలో ఒక చిన్న నర్సరీ ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో మీరు కుండీలు ఏర్పాటు చేసుకుని ఔషధ మొక్కలను పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని రకాల ఔషధ మొక్కలకు మంచి డిమాండ్ ఉంది. వీటిని మీరు కుండీల్లో పెంచితే మంచి లాభానికి వీలుంటుంది. సాధారణ పూల మొక్కల కుండీల కన్నా ఔషధ మొక్కల కుండీలకి ధర డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తులసి మొక్క. తులసి మొక్కకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. మీరు ఈ మొక్కను అమ్మాలంటే ముందుగా తులసి నారను తెచ్చి కుండీలో నాటుకుని పెంచాలి. అంతేకాకుండా సాధారణ తులసి కుండీల కన్నా తులసి కోట ఆకారంలో కళాత్మకమైనటువంటి కుండీలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా తులసి కుండీ ₹50 నుంచి ₹100 వరకు ఉంటుంది. అయితే తులసి కోటతో పాటు అయితే దీని ధర ₹1000 వరకు ఉంటుంది. వీటిని కార్తీక మాసంలో ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఉత్తరేణి, ఉసిరి, తెల్ల జిల్లేడు, నల్ల పసుపు, గురివింద, శ్రీగంధం, సీతావరి, సునాముఖి, పాషాణ బేది, కలబంద, గన్నేరు, బ్రహ్మకలమ, తెల్ల జిల్లేడు, దూలగొండి, తిప్పతీగ, మాచిపత్రి, అశ్వగంధ పైన పేర్కొన్న మొక్కలను ఇంట్లో పెంచితే వీటి నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో ఉండేటువంటి మొక్కలను పెంచడం సరైన ఎంపికగా చెప్పొచ్చు. ఈ మొక్కల డిమాండ్ని బట్టి మీరు కుండీల రేట్లను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అరుదైన మొక్కల్ని ₹1000 నుంచి ₹3000 వరకు వసూలు చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్ కోసం మీరు పెట్టేటువంటి పెట్టుబడి చాలా తక్కువ ఉంటే సరిపోతుంది. ఇందులో మీరు ఎక్కువగా గ్రీన్ హౌస్ ఏర్పాటుకి పెట్టొచ్చు. మిగతా మొత్తం కుండీలు, మట్టి, విత్తనాలు, ఇతర గార్డెనింగ్ సామాగ్రి కోసం ఖర్చు చేయాలి. పబ్లిసిటీ కోసం సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా మీరు ప్రచారం చేసుకోవచ్చు.